మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ అడ్వెంట్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అడ్వెంట్లో మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14 నుండి 18, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 నుండి 23, లూకాసు వార్త 1వ అధ్యాయం 1 నుండి 25 వచనాల వరకు. ఈ 3 పాఠ్య భాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం ప్రవచన వెలుగు. దీనికి మూల వచనముగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడొకడు దావీదునకు ఉండకమానడు. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రైస్తవ క్యాలెండర్ ప్రకారంగా అడ్వెంట్ అనేది మొదటి కాలముగా చూస్తున్నాం. తదుపరి లెంట్, ఆ తదుపరి త్రిత్వం. ఈ 3 కాలాలు మనకి ప్రాముఖ్యంగా కనబడుతున్నాయి. దీనిలో అడ్వెంట్కి పర్పుల్ కలర్ని మనము దేవాలయము అలంకరణలో కానీ యాజకుని వస్త్రములలో కానీ పర్పుల్ అనే దాన్ని వాడతాం. దానికి సూచన రాజరిక వ్యవస్థను ముంగుర్తుగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. పర్పుల్ అనేది ఉదారంగు వస్త్రము రాజును సూచిస్తుంది. క్రీస్తు రాజుగా వచ్చాడు, ఆయన మరలా రారాజుగా రాబోతున్నాడు అనే విషయాన్ని మనము సింబాలిజంగా గుర్తు చేస్తూ దేవాలయంలో కానీ యాజకుడి కానీ ఈ రంగును ధరించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అదే రీతిలో ఈ అడ్వెంట్ వ్రాతను గురించి, అడ్వెంట్ వ్రాత్ ఒక భావాన్ని, క్యాండిల్స్, ఇవన్నీ కూడా మరొక వీడియోలో మీకు నేను జ్ఞాపకం చేయడం జరిగింది. అది అంతా కూడా మీరు విన్నారని నేను భావిస్తున్నాను. ప్రియ విశ్వాసి, ఈరోజు అడ్వెంట్లోని మొదటి ఆదివారము ప్రొఫెసీ క్యాండిల్ని గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ ప్రొఫెసీ క్యాండిల్ పర్పుల్ కలర్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రొఫెసీ క్యాండిల్లో ప్రముఖంగా హోప్, నిరీక్షణను, ప్రవక్తల వెలుగునిచ్చేటువంటి కొవ్వొత్తు మనకు నిరీక్షణకు ఆధారంగా కనబడుతుంది. ఎందుకు నిరీక్షణకు ఆధారంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం అంటే, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు వారిని ఏలబోయేటువంటి రాజు రాబోతున్నాడు అనే నిరీక్షణతో అనేక సంవత్సరాలు వారు ఎదురు చూశారు. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు గోత్రము 2గా విడిపోయినప్పుడు, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా విడిపోయినప్పుడు, ఇశ్రాయేలీలు 10 గోత్రములో, ఇశ్రాయేల్ రాజ్యములో, ఉత్తర రాజ్యములో 10 గోత్రములో 19 మంది రాజులు, దక్షిణ రాజ్యము యూదా గోత్రములో మనము అక్కడ చాలామంది రాజులను, దగ్గర 20 మంది రాజులు కూడా వారు పరిపాలన చేయడం. చివరి రాజుగా సిద్కియా అనేటువంటి రాజు పరిపాలనలో నెబుకద్నెజరు ఆ రాజ్యం మీద దండెత్తి యెరూషలేం దేవాలయాన్ని ధ్వంసం చేసి, కొల్లగొట్టి, కాల్చివేసి వారందరినీ కూడా బబులోనుకు చెరగా కొనిపోబడ్డం మనం చూస్తూ ఉన్నాం. వారు బబులోను చెర వెళ్ళిన తర్వాత క్రీస్తు శకము 586, 70 సంవత్సరాలు చెరలోనే వారు ఉన్నట్లుగా మనము యూదా రాజ్యాన్ని అనగా దక్షిణ రాజ్యాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. అదే ఉత్తర రాజ్యము చివరి రాజు హోషేయ. హోషేయ తర్వాత అష్షూరీలు ఆ యొక్క రాజ్యం మీద దండెత్తడం, 722లో దండెత్తిన తర్వాత అక్కడ తిగ్లప్తనేసరు తర్వాత 5వ సల్మనేసరు అష్షూరుకు రాజయ్యాడు. అతడు హోషేయ రాజుగా ఉన్నాడని ఆ రాజ్యాన్ని దండెత్తి అక్కడ భయంకరంగా వారందరినీ కూడా నాశనం చేసి 2వ సర్గోను సమరయ్యను జయిస్తాడు. ఈయన తర్వాత అక్కడ శూరీలందరూ కూడా
ఆ రాజ్యం మీద దండెత్తి అక్కడ ఉన్న వారందరినీ అశూరియులు చెరగా వారి బానిసగా వారు తీసుకుని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ రాజ్యానికి అంటే ఉత్తర రాజ్యానికి దక్షిణ రాజ్యానికి తేడా ఏంటంటే, దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యము 70 ఏళ్ల చెర అనంతరం తిరిగి మరలా వారు వెనక్కు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకుంటారు. కానీ ఇశ్రాయేలీలు రాజ్యము అని పిలువబడిన ఈ 10 గోత్రాల వారు ఆ చెరలోనే వారు మగ్గిపోయి అక్కడే అందరూ కూడా చనిపోయినట్టుగా, అది గోత్రము కనబడకుండా నాశనమైనట్టుగా మనం గమనించగలుగుతాం. ప్రియులారా, యూదా చెర 605, తర్వాత 597, తర్వాత 586. దేవాలయం విధ్వంసం అయిపోయింది. చెర నుండి విడుదల 538లో వారికి కలిగింది. పెర్షియా రాజు సైరస్ ద గ్రేట్, అక్కడ నుండి అతనికి జెరుబ్బాబేలు తర్వాత వారిని వెనక్కి పంపించిన తర్వాత వారు యెరూషలేముకి వచ్చి దేవాలయం కట్టడానికి వారు పూనుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ రిఫరెన్సెస్ అన్నీ కూడా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం కానీ, ఎజ్రా 1వ అధ్యాయంలో కానీ మనం చూస్తూ ఉన్నాం. చెరవాసులకు జకర్యా, హగ్గయి ప్రవచనాలు అనేవి చెప్పడం మనం చూస్తాం. ఇర్మియా అక్కడ వారితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలలో ఇశ్రాయేల్ వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఉండకమానడు. ఇది విడిపోకముందున్నటువంటి ఉమ్మడి రాజ్యానికి ఇస్తున్న ప్రవచనం. దేవుని ఎంత దయగలిగిన వాడనంటే, ఇశ్రాయేలు చేసినటువంటి ఆ 19 రాజులు చేసిన భయంకరమైన పాపాన్ని ప్రభు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నాశనం చేసినప్పటికీ తిరిగి మరలా ఆయన కృప ఎంతగా వారి మీద ఉందంటే, ఇశ్రాయేలీల రాజ్యము అంటే ఉమ్మడి రాజ్యము దావీదు తర్వాత సింహాసనం 2గా చీలిపోయింది. కానీ ఇక్కడ ఏ ప్రస్తావన ఇచ్చాడంటే దావీదునకు ఇచ్చాడు. అండ్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు యాకోబును ఇశ్రాయేల్గా మార్చి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో దానిని ఆయన నిలబెట్టుకుని, మాట ఇచ్చిన వాడు మాట తప్పని వాడి గనక, నమ్మకమైన వాడి గనక మనము ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కొద్దిపాటి ఆ బుద్ధిని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పినా తిరిగి మరలా ఇశ్రాయేల్ సింహాసనము మీద ఉండేటువంటి దావీదునకు రాజు ఉండక మాండని ఉమ్మడి రాజ్యాన్ని గురించిన ప్రవచనము ఇక్కడ చెబుతా ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యం. వారు 2గా విడిపోయారు. ఒకరేమో దేవునికి వ్యతిరేకంగా జీవించారు, కొంతమంది దేవునికి వ్యతిరేకంగా, కొంతమంది దేవునికి ఇష్టకరంగా జీవించారు. కానీ యోధాకి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతను ప్రభువు ఇశ్రాయేలు గోత్రం అందరికి ఇచ్చాడు. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యోధా గోత్రములోని మంది మాత్రమే యేసు ప్రభుల వారు రావడం అనేది మనము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాం. అయితే యేసు ప్రభువారు యోధా గోత్రంలో నుండి వచ్చినప్పటికీ అది ఉమ్మడి రాజ్యానికి సంబంధించినటువంటి రాజుగా ఆయనను అభివర్ణించారు. అందుకే దావీదు దగ్గర నుండి ఆయన తీసుకురావడం. మత్తయి సువార్త 1వ అధ్యాయము మీరు గమనించినట్లయితే ఆయన వంశావళిని గురించి చెబుతూ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు అంటున్నాడు. ఉమ్మడి రాజ్యాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు. అది యోధా సంతతికి సంబంధించిన వాడైనప్పటికీ కూడా, యోధాకు సంబంధించినటువంటి గోత్రంలో నుండి ప్రభు వచ్చినప్పటికీ అనే విషయాలను ఇక్కడ మనము క్రిందకి గమనించినప్పటికీ ఆయన ఉమ్మడి రాజ్యానికి సంబంధించి అంటే ఇశ్రాయేలు వంశం అంతటికీ కూడా ఆయన రాజు అని దావీదుని ప్రస్తావిస్తూ ఇక్కడ జ్ఞాపకం చేయడం అనేది మనం చూడగలుగుతాం. ఇలాంటి పరిస్థితులలో, ఎలాంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితులలో వీరికి సింహాసనం లేదు, రాజు లేడు, వీరు చెరలో ఉన్నారు. చెరలో ఉండి వారు భయంగా గడుపుతూ ఉన్నారు. అది కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి మనకి రాబోయే దినాల్లో ఉంటుంది అని ఆలోచిస్తున్న సమయంలో ప్రవచనము ఒక వెలుగులా వారి హృదయాల్లో వెలిగించింది. అదే ప్రొఫెసీ క్యాండిల్. అది ఏంటి ఆ ప్రవచనం అంటే, మీకు రాజు ఉండక మానడు, ఖచ్చితంగా రాజు ఉంటాడు అని ప్రభు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అభద్రతా భావాన్ని,
భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఇదిగో భయంగా బతుకుతున్నటువంటి మరి బతుకులకి ప్రవచనం ఒక వెలుగులాగా కనబడింది. అదే ఈరోజు ప్రవచనం వెలుగు మనలో అభద్రతా భావాన్ని తీసివేస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు అనగా యూదా గోత్రికులు ఆ మొత్తం వంశం అంతటిలో అభద్ర భావాన్ని తీసివేసింది ప్రవచన వెలుగు. ప్రియులారా, మరి ఆ ప్రవచన వెలుగు మన జీవితాలలోనికి ఉద్భవించింది. ఏంటి అంటే, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇదిగో మీ కొరకు వస్తూ ఉన్నాడు, ఆయన మీ పాపములను తీసివేయడానికి వస్తూ ఉన్నాడు, ఇదిగో మీ శాపములను తీసివేయడానికి వస్తున్నాడు, ఇదిగో మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలను తీసివేయడానికి వస్తూ ఉన్నాడు. అలా నీకున్న దేనితో అయితే నువ్వు భయపడుతున్నావో, దేని కొరకు నువ్వు అభద్రతా భావంతో నువ్వు ఉన్నావో, ఏ విషయంలో అయితే నీవు కృంగిపోతున్నావో దానిని తీసివేసి నీకు భద్రతను, సెక్యూర్ని ఇవ్వటానికి ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రవచన వెలుగు దానిని జ్ఞాపకం చేస్తుండగా ఆ వెలుగులో నిన్ను నీవు దేవునిలో కట్టుకో. ఆనాడు యూదా గోత్రంలో ఉన్నటువంటి వారికి, ఇశ్రాయేలు వంశీయులందరికీ కూడా దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, ఇదిగో మీకు ఒక రాజు ఉండక మారడు, ఖచ్చితంగా రాజు వస్తాడు, ఆ రాజే యేసు స్వామి. ఆ రాజును నీవు అంగీకరించావా? ప్రవచనం చెప్తా ఉంది, నీలో ఉన్న అభద్రత భావాన్ని తీసివేసేటువంటి వెలుగు జీవముగా లోకంలోకి వస్తూ ఉంది. ఆ వెలుగు మనుషుల మధ్యకు వస్తుంది. ఆ వెలుగు వెలిగించేదిగా ఉంది. ఆ వెలుగు మిమ్మల్ని నడిపించేదిగా ఉంది. చీకటిని తీసివేసేదిగా ఉంది. అటువంటి వెలుగైనటువంటి యేసు స్వామి గురించిన ప్రవచనం నీ జీవితంలో నమ్ముతున్నావా? స్వీకరిస్తున్నావా? నీలో అభద్రతా భావాన్ని తీసివేస్తుంది, నీకున్నటువంటి భయాల్ని తీసివేస్తుంది, నీకున్న సమస్యలను తొలగిస్తుంది. అటువంటి క్రీస్తు ప్రభుని నువ్వు అంగీకరించు. రెండవదిగా, ప్రవచన వెలుగు ఆనాడు యూదాగోత్రంలోనే కాదు, ఉమ్మడి ఇశ్రాయేలు వంశంలో అభద్రతా భావాన్ని తీసివేస్తే, చెరలో ఉన్న వారికి గొప్ప వెలుగును తీసుకొస్తే, రెండవది అవమానమును తీసివేసింది ప్రవచన వెలుగు. ఎలిజబెత్ జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే, స్వయంగా ఎలిజబెత్ ఒక మాట మాట్లాడుతూ ఉంటుంది. మీరు కనుక వీరిని, ఈ వృద్ధ దంపతులను మీరు ఒక్కసారి ఆ వచనాలన్నీ కూడా చదివితే ఎంతో ఆనందాన్ని, లేతే ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. నన్ను కటాక్షి, అక్కడ 24వ వచనంలో ఆయన చెప్తున్నమాట, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసేననుకుని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. ఇది మీరు చూస్తే ప్రభు దగ్గర నుండి గబ్రియల్ ద్వారా వచ్చినటువంటి ఒక ప్రవచనం. మీరు 8వ వచనం నుండి మీరు చదువుకుంటూ వెళితే అక్కడ చెబుతా ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రవచనము ఎలిజబెత్కి, జకర్యాకు రావటం మనం చూస్తూ ఉన్నాం. బహుకాలము గడిచిన వారిగా వారు ఉన్నారు. వారు యాజక ధర్మంలో ఉన్నారు. వారి జీవితంలో పిల్లలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అక్కడ ఎంత అవమానము ఆమె జీవితంలో కలిగింది చూడండి. వృద్ధులయ్యే వరకు కూడా వారికి పిల్లలు లేరు, వృద్ధులయ్యేవారు. అందుకే ఆ వృద్ధ సమయంలో ఆవిడ అంటున్న మాట, ఇదిగో నాకున్నటువంటి అవమానాన్ని తీసివేయటానికి దేవుడు నాకు ఇలాగా చేశాడు. ఎంత అవమాన భారముతో ఉండిపోయిందో. ఈరోజు ప్రవచనము ఎలిజబెత్, జకర్యా జీవితాల్లో అవమానాన్ని తీసివేసింది. ప్రియులరా, మీ జీవితాలలో ఏ అవమానం ఉన్నప్పటికీ, మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, మీ జీవితంలో ఎటువంటి అవమానము, నింద ఉన్నదని నువ్వు భయపడుతున్నావో, ప్రవచన వెలుగు, క్రీస్తు ప్రవచన వెలుగు నీ జీవితంలో వాటిని తీసివేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి అవమానమును తీసివేసేటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ప్రభువుని నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు. అలాంటి ప్రభువుని మరి నువ్వు అంగీకరిస్తున్నావా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చినదేమనగా, ఇకను అన్యులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నిందినంతగా నేను ధాన్యమును
క్రొత్త ద్రాక్షారస తైలమును మీకు పంపించేదను. చూసారా, ఇంకా మీరు అన్య జనులలో ఎలాంటి అవమానానికి పొందరు. ప్రభు ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉండాలని, మనం ఆనందంగా ఉండాలని, మనం ఉన్నత స్థితిలో ఉండాలండి, గౌరవంగా ఉండాలని, అందుకే మనలను రాజులైన యాజక సమూహము అని పేతురు ద్వారా తన పత్రికలో మాట్లాడడం మనం చూస్తాం. ఆయన కుమారులు అన్నాడు తప్ప ఆయన క్రింద వారం అనలేదు. ఆయనతో సమానంగా ఉంచడానికి, నేను కూర్చుండు స్థలములో మీరు కూర్చుంటారు అంటే ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. ఆయన మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. మీ హృదయం అనే తలుపును తెడతాను, లోపలికి వచ్చి మీలో నివసిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అంటే మనలను ఎక్కడా కూడా ఆయన క్రింద స్థాయిలో చూడట్లేదు, ఎక్కడా కూడా మనలను ఒక తక్కువ స్థితిలో చూడట్లేదు. ఆయనతో సమానంగా ఆయన వలె మనం మారాలని కోరుకుంటున్నాడు. నన్ను పోలి నడుచుకోండి, క్రీస్తును పోలి నడుచుకోండి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రభు కూడా మీరు నాలో ఉండాలి, నేను మీలో ఉండాలి అంటున్నాడు. అంటే ఇక్కడ తండ్రి కుమారుల యొక్క రిలేషన్, తండ్రి కుమార్తెల యొక్క రిలేషనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు భక్తుడు అనేటువంటి రిలేషన్ని ఆయన చూపించట్లేదు. అంటే అంతగా మనలను ప్రభువుతో మమేకం చేస్తూ ఉన్నాడు. నీవు అవమానంగా ఉండాలని ఆయన కోరుకునేవాడే కాదు, నీ అవమానాన్ని కొట్టివేస్తున్నాడు. నీకున్నటువంటి పరిస్థితులను, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులను నువ్వు వదిలి దేవునితో వెళ్ళినప్పుడు ప్రభు నీకున్న ప్రతి అవమానకరమైన పరిస్థితులు, ఇదిగో నేను ఒకటి సాధించాలనుకున్నాను, సాధించలేకపోయిన ప్రజల్లో అవమానపడుతున్నావా, ఇదిగో నేను గొప్పగా ఉండలేకపోతా ఉన్నాను కాబట్టి దీన్ని బట్టి నాకు అవమానం వస్తుంది అని నువ్వు భావిస్తున్నావా, అవన్నీ ప్రభు తొలగిస్తాడు. నేడు ప్రవచన వెలుగు నిన్ను వెలిగిస్తుంది. నువ్వు ప్రభువుని స్వీకరించు, ప్రభువులో బలముగా నిలబడు. ఆయన మార్గములలో నువ్వు నడిచినప్పుడు నీవు ఏం చేయాలో అచంచలమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది రెండవ విషయం. ప్రవచన వెలుగు అభద్రతా భావాన్ని తీసివేసినటువంటి పరిస్థితి యోధాగోత్రంలోనూ ఇశ్రాయేల్ వంశమంతట్లో చూసాం. ప్రవచన వెలుగు అవమాన భారముతో కృంగిపోయి కుసించిపోయినటువంటి ఎలిజబెత్ జకరియా కుటుంబంలో సంతోషాన్ని తీసుకొచ్చింది, అవమానాన్ని తీసివేసి గౌరవాన్ని తీసుకొచ్చింది, హుందాతనాన్ని తీసుకొచ్చింది. మూడోది, ప్రవచన వెలుగు అస్థిరతను తీసివేస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది. అస్థిరత అనగా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినప్పుడు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు భక్తుని ద్వారా. మీరు గమనించండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూసారా, మనలను ఈ అంధకార సంబంధమైనటువంటి వాటి నుండి తీసివేసి రాజ్య సంబంధమైనటువంటి కుమారుడిగా, రాజ్య నివాసులుగా, ఆయన బిడ్డలుగా చేసెను. మనము ఆయన బిడ్డలుగా ఆయన వారసత్వంలోనికి వెళుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, జరగబోయే దాన్ని ఖచ్చితంగా జరిగినట్లుగా ప్రవచనాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగనక యెషయా గ్రంథం 9:6లో ఒక వాక్యాన్ని మనం చూస్తాం. ప్రవచనాన్ని, ఏలయనగా మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. జరగబోయే విషయాన్ని ముందుగానే ప్రవచన వెలుగును అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా ఇక్కడ కూడా భక్తుడు చెప్తున్నాడు, మనలను రాజ్య నివాసులుగా చేశాను. అది దేవుని రాజ్యానికి వారసులుగా మనం మార్చబడ్డాము అనే ప్రవచనాన్ని ముందుగానే నిశ్చయముతో చెబుతున్నటువంటి ప్రవచన వెలుగును ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము దేవుడి రాజ్యములోనికి వెళ్ళాలి. అస్థిరత్వమైనటువంటి పరిస్థితుల్లో నుండి నిత్యము ఉండేటువంటి స్థిరమైనటువంటి నివాసంలోనికి మనం వెళ్తున్నాం. ఈరోజు లోక సంబంధంగా నువ్వు అస్థిరతతో ఉన్నావా? నీ పరిస్థితి ఏమిటో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఇదిగో నాకు ఉద్యోగం లేదు, ఇదిగో నాకు ఆర్థికంగా నేను ఎలా ఉన్నాను, నేను స్థిరంగా లేను, అస్థిరతతో ఉన్నాను అని బాధపడుతున్నావా? ప్రభువు ప్రవచన వెలుగు నిన్ను స్థిరత్వంలోనికి తీసుకెళ్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను దృఢపరుస్తుంది, నీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. పేతురు రాసిన 1వ పత్రిక 5:10 అదే చెప్తున్నాడు, మిమ్మల్ని స్థిరపరిచే దేవుడని. ఆయన స్థిరపరుస్తాడు, మనలను సెటిల్ చేస్తాడు, ఖచ్చితంగా మనకి స్థిరత్వాన్ని ఇస్తాడు. ప్రియులారా, మరి అలాంటి గొప్ప దేవుణ్ణి మరి నువ్వు హృదయంలోనికి అంగీకరిస్తూ ఉన్నావా? ఆయన ఈ లోకంలోనికి వచ్చింది నీకున్నటువంటి పరిస్థితులన్నింటినీ తొలగించి నీలో ఉన్న అభద్రతా భావాన్ని తీసివేసి నీకు భద్రతను కల్పిస్తాడు.
అదే రీతిగా ఈ ప్రవచన వెలుగు నీలోని అవమానాన్ని తీసివేసి గౌరవాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. నీలో ఉన్నటువంటి అస్థిరత్వాన్ని తీసివేసి నీకు స్థిరత్వాన్ని ఇస్తుంది క్రీస్తు ప్రవచన వెలుగు. ఈ క్రీస్తు ప్రవచన వెలుగు మరి నీ హృదయంలో వెలిగింపబడ్డాదా? నువ్వు దాన్ని అంగీకరిస్తున్నావా? దాన్ని స్వీకరిస్తున్నావా? ఈ 3 ఆశీర్వాదాలు స్థిరంగా ఉండి నిరీక్షణ, మనం మన జీవితంలో స్థిరత్వాన్ని పొందుకునే అస్థిరత్వాన్ని తీసివేసి, అభద్రతా భావాన్ని తీసివేసి, భద్రత కలిగి, అవమానం తీసివేసి, సంతోష గౌరవాలను మనం పొందుకోవాలంటే ప్రభు చెప్తున్నటువంటి మాటలు 3 విషయాలు మనం చూడాలి. అదే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో స్థిరముగా మనము క్రీస్తులో ఉండాలి. ఈ లోకంలో నువ్వు స్థిరపడి పరలోకంలో నిత్య స్థిరత్వంలోకి వెళ్ళాలంటే నీవు దేవుని యొక్క విశ్వాసములో నిన్ను నీవు స్థిరముగా ఉంచుకోవాలి. ఇక్కడ అదే గమనిస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. మనం ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండాలి. ఈ ప్రవచన వెలుగును స్వీకరించినటువంటి నీవు ప్రవచన వెలుగును, క్రీస్తు అనే ప్రవచన వెలుగును, క్రీస్తును నీ హృదయంలో అంగీకరించిన తర్వాత దానిలో పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండాలి. చంచలత్వం కలిగి ఉండకూడదు. మన మనస్సులను మార్చేసుకోకూడదు. స్థిరమైనటువంటి దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది, మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగకూడదు. స్థిరంగా ఉండాలి. మనం ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నామో, ఈ ప్రవచన క్యాండిల్, ప్రవచన వెలుగు నిరీక్షణ గురించి జ్ఞాపకం చేస్తుంది. హోప్. ప్రభు ఖచ్చితంగా నాలో అభద్రతా భావాన్ని తీసివేస్తాడు, నా అవమానాన్ని తీసివేస్తాడు, నా అస్థిరతను తీసేసి శాశ్వత జీవం వైపుకు, స్థిరమైన నివాసం వైపు నన్ను నడిపిస్తాడు అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. క్రీస్తు మీద అలాంటి బలమైన నిరీక్షణ కలిగి ఉండాలి. మూడవదిగా అక్కడ అంటున్నాడు, విశ్వాసముందు నిలిచి ఉండిన ఎడల. విశ్వాసములో మనం నిలిచి ఉండాలి. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా ఏ ఒక్కరు దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఈ 3 కలిగి ఉంటే ఇది మీకు కలుగును అని వాక్యం చెప్తుంది. ఇది మీకు కలుగును. అది ఏంటి అంటే, దేవుడు అస్థిరత్వాన్ని తీసివేస్తాడు, స్థిరత్వాన్ని ఇస్తాడు. అభద్రతను తీసివేసి భద్రతనిస్తాడు. నీలో ఉన్నటువంటి అవమానాన్ని తీసివేసి ప్రభు గౌరవాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. అటువంటి ఆశీర్వాదము, ప్రభు క్రీస్తు అనేబడినటువంటి వెలుగు మీ జీవితాలలో ఒక అద్భుతమైన ప్రవచనంగా ఇప్పుడు మీ హృదయంలో ప్రవేశిస్తూ ఉండగా, రాబోయే దినాలలో ప్రభువునందు స్థిరంగా ఉండి నిరీక్షణ కలిగి విశ్వాసంతో ముందుకు వెళితే దేవుడు మీ హృదయాలకు క్రీస్తు ప్రభు అనుగ్రహించి నడిపిస్తాడు. అట్టి కృప ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదము, మీ వెలుగు అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. నీ ఆత్మతో నింపమని క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము మీకు కలుగును గాక. ఆమేన్.